హలో! దుబాయ్‌లో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది గదా! సో, ఈ వింటర్‌లో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. సో, విజిటర్స్ అందరూ కూడా ఈ వింటర్ సీజన్‌లోనే వస్తారు. సో, మేమైతే ఇప్పుడు ఎక్కడికెళ్తున్నామంటే అలైన్ జూకెళ్తున్నాము. ఈ అలైన్ జూ ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ కార్ కంపల్సరీ ఉండాలి. సో, బస్ కానీ, మెట్రో కానీ ఏం లేదు. సో, కార్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అలైన్ జూకి వెళ్ళగలుగుతారనమాట. సో, క్యాబ్ కూడా బుక్ చేసుకోలేరు. ఎందుకంటే చాలా లాంగ్ ఉంది. 3, 1, 2, 1. సాధ్వి సో, దుబాయ్ నుంచి అలైన్‌కి వెళ్ళాలంటే ఈజీగా 1½ అవర్ అయితే పడుతుంది. సో, చూస్తున్నారు కదా 133 కిలోమీటర్స్ అంట. టైం వచ్చేసి 1 అవర్ 23 మినిట్స్‌లో మనము అలైన్‌కి రీచ్ అవుతాము. సో, మేము ఈ వెళ్తుండే రోడ్డు వితౌట్ టోల్స్ అనమాట. సో, 99 కిలోమీటర్స్ స్ట్రెయిట్ రోడ్ అనమాట. సో, మేమైతే షాక్ అయ్యాము. చాలా బాగుండిందనమాట ఈ జర్నీ అయితే. సో, చూస్తున్నారు కదా 90 కిలోమీటర్స్. సో, 11కి మేము అక్కడికి రీచ్ అవుతాము అనేసి మా మ్యాప్‌లో చూపిస్తూ ఉంది. ఫైనల్‌గా అయితే అలైన్ జూకి రీచ్ అయిపోయాము. ఇక్కడ పార్కింగ్ కూడా ఫ్రీ అంట. సో, 5, 6 అవర్స్ ఈజీగా పడతది. సో, ఆ టైం మనం అమౌంట్ పే చేయాలంటే పర్ అవర్ 20 దిరమ్స్ ఎక్కువైపోతది. సో, ఇక్కడ ఎనీవే ఇక్కడ పార్కింగ్ కూడా ఫ్రీ అని చెప్పారు. సో, జూ కదా ఖచ్చితంగా లేట్ అవుతది. సో, ఫ్రీ పార్కింగ్ దగ్గర పార్క్ చేశామంటే జూలో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చనమాట. వస్తుంది లోపల ఉంది. ఇప్పుడైతే మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ కూడా రీజనబుల్గానే ఉంది. సో, లాస్ట్ టైం సఫారీ పార్క్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి 50 దిరమ్ పే చేసాము. సో, ఇక్కడైతే 20 దిరమే అంట. సో, పిల్లలకైతే 10 దిరమే అని చెప్పారు. సో, మా నేహాకి 11 దిరమ్ ఏమో వేశారు. ప్లస్ మాకైతే 21 దిరమ్స్ టోటల్ 84 దిరమ్స్ వేశారనమాట మన నలుగురికి. సో, ఇప్పుడైతే టికెట్లు తీసుకొని ఇంకా లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. అవును. ఫ్లెమింగోస్. సో, ఫ్లెమింగోస్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా ఎంటర్ అవుతానే మనకు ఫ్లెమింగోసే కనిపిస్తాయి అన్నమాట. సో, ఆపోజిట్ సైడ్ ఇవైతే ఉన్నాయి. వీటి పేరేంటో నాకైతే తెలీదు. సో, దుబాయ్‌లో అన్నిటికంటే ఈ అలైన్ జూనే చాలా పెద్దది అని విన్నాను. సో, అందుకే చాలా బాగుంది అని కూడా చాలామంది అయితే చెప్పారు. This side. Dad, this is cheetah. Yes, you stand here.
అవును. సో ఇక్కడ థియేటర్ కూడా ఉందంట. దీంట్లో 15 మినిట్స్ షో కూడా వేస్తారంట. వెళ్ళమన్నారు మమ్మల్ని. రావే. ఈ గుహ చూసారు కదా ఎంత భయంగా ఉందో. రావే. సో మేము ఇంకా బర్డ్స్ లైవ్ షో ఉంటుంది అనుకున్నాము. బట్ ఇక్కడ వాళ్ళు యానిమేటెడ్ మూవీ వేశారు. చాలా బాగుంది ఇది కూడా. దుబాయ్లో దుబాయ్ సఫారీ పార్క్ ఉంది. అలాగే అబుదాబీలో ఎమిరేట్స్ పార్క్ జూ ఉందన్నమాట. సో ఈ రెండింటితో పోల్చుకుంటే అలైన్ జూ చాలా పెద్దది అని విన్నాము. అందుకని మేము మార్నింగే బయలుదేరేసాము. సో తిరగాలేమో, చాలా టైం పడుతుందేమో అనేసి. సో మేమైతే 8:30కి అలా బయలుదేరేసాము. సో 11కి రీచ్ అయిపోయాము అక్కడికి మేము. రావే. దుబాయ్లో ఉండే థియేటర్స్ కంటే ఇదే కొంచెం పెద్దదిగా అనిపించింది అనమాట. బట్ దీంట్లో అయితే 15 మినిట్సే వేశారు ఈ మూవీ. బట్ చాలా బాగుండింది. అసలు ఎడారిలో ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం చూపించారనమాట. జిరాఫర్ మా అక్కడ చూడు మా అవును అనుకుంటా చీతా ఇది. شوفي 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 هاد الكاسكيطة مبقاش حيديها. سمعتيني سمعتيني.
నిలబడండి సాధ్వి ఎటు తిరుగు మా wolf లాగా లేదు డాగ్ అలా ఉంది డాడీ ఏం ఉన్నాయి والزبرة هناك واقفة فيروز جاي هو كمان يا زبرة يا زبرة يا زبرة جاي هو كمان సో అలయన్ జూ చాలా పెద్దది అని విన్నాను, బట్ ఎమిరేట్స్ పార్క్ జూ దుబాయ్ సఫారీ పార్కే బాగుందన్నమాట. ఇదేం అంత పెద్దగా లేవన్నమాట ఎక్కువ యానిమల్స్.